నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 24th స్టాంజా 20వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మలను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. నిజమే, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంతో ఉన్నతమైంది. మనం ఆయన పిల్లలమై ఉన్నాం గనుక నిశ్చయంగా సఫలపరచుటలో దేవుడు ఆయన మన యందు ఎంతో ప్రేమను కనుపరుచుచున్నటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని నేడు తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. అయితే ఆయన మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరచాలి అని అంటే ఆయన మనకు తెలియపరుస్తున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15:7, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నిజమే, ఆయన సఫలపరచాలి అనంటే మన జీవితము ప్రభువుతో ఉండాలి. దానిని గూర్చి ఇక్కడ ఆయన అంటున్నారు కదా, నా యందు మీరుండాలి, రెండవదిగా మీ యందు నా మాటలు ఉండాలి. దేవునితో సంబంధం లేకుండా దేవుని యొద్ద నుండి మనం ఎన్ని ఆశించినా అవి ఎంత మాత్రం కూడా మన జీవితంలో పొందలేం. దానిని బట్టి మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. అయితే ఈ దినం ఆయన సఫలపరచాలి అని అంటే మొదట మనకు తెలియపరుస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చదివి ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందు మీరున్నారా? ఆయన మాటలు మీలో ఉన్నాయా? అయితే వాటిని కలిగి ఉన్నటువంటి మీరు మీకేదిష్టమో అడగండి, అది ఆయన అనుగ్రహించదను అని చెప్పి ప్రభువారు వాగ్దానం చేయటను ఇక్కడ మనం గమనించగలం. ప్రోవర్బ్స్ చాప్టర్ 10:24, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో 2వ వాక్యంలో, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నిజమే, ఎవరైతే నీతిమంతులుగా అనగా దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను పొందిన వారుగా ఉంటారో, విమోచింపబడిన వారుగా ఉంటారో, అట్టివారు ఆశించే వాటిని ప్రభువారు అంటున్నారు కదా, అవి వారికి దొరుకుతాయి. ఎందుకనంటే ఇట్టి వారి కోరిక ఏ విధమైనదో దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. ప్రోవర్బ్స్ చాప్టర్ 11:23, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనంలో, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నిజమే, దేవుడు మనం ఎలాంటి వారంగా ఉంటున్నామో అనేది మొదట మనలను చూసేటటువంటి దేవుడై ఉన్నారు. మన ప్రవర్తన ప్రభు దృష్టికి ప్రీతికరంగా లేనప్పుడు మనము కోరేటటువంటి వాటిని మన జీవితంలో పొందుట ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. గనుక సహజంగా మానవులంగా అనేక విధములైనటువంటి కోరికలు మనలో కలిగి ఉండవచ్చు. కానీ నిశ్చయముగా ప్రభువారు సెలవిచ్చినట్లు ఆయన యందు మనలో ఆయన మాటలు నిలిచి ఉంటే, అలానే నీతిమంతులంగా మనం ఉంటే నిశ్చయముగా ఆయన నేడు చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా ఆయన సఫలపరిచినటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు ఇది మొదలుకొని పాత్రులగుటకై వాక్యానుసారంగా ప్రవర్తించి మేలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలను అనుసరించి ప్రవర్తించి నేడు మీరు సెలవిచ్చిన వాగ్దానము మా జీవితంలో మేము స్వతంత్రించుకున్నట్టుకు పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను ఆశీర్వదించండి.
నేడు ఎవరెవరైతే పలు విధములైనటువంటి ప్రయత్నములను చేస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యమందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిశ్చయముగా దాని ఫలమును యేసుక్రీస్తు నామమున పొందుదురుగాక. నేటి దాని దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.